మన ఆడవాళ్ళకి వరమో శాపమో సృష్టి ధర్మమో తెలియదు కానీ ప్రతి నెల పీరియడ్స్ని ఫేస్ చేయాల్సిందే కదా. మరి నా వరకు నేనైతే పీరియడ్స్లో నా పనులన్నీ ఎలా చేసుకుంటాను, ఎలాంటి ఫుడ్ తింటాను, మూడవ రోజు స్నానం చేసేసాక నేను ఏమేమి చేస్తానో, అలాగే పీరియడ్స్లో మా వారు నాకు హెల్ప్ చేసే పనులేంటో కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఆ 3 రోజులు నేను ఎలాంటి ఫుడ్ తింటానో చెప్తానండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వాము వెల్లుల్లి ఎక్కువ వాడితే మన డైజెషన్కి కూడా మంచిది కాబట్టి ఆ రోజు నాకున్న వీలుని బట్టి వామన్నం తాలింపు పెట్టాను. ఇక కూరలు అయితే చికెన్ మటన్ లాంటివి తినండి. ఎందుకంటే నాన్ వెజ్ వంటలు ఏవైనా సరే అందులో ఉప్పు కారం మసాలాలు ఎక్కువ వేయాల్సిందే కదా, అందుకని నాన్ వెజ్ తినను. వాటి ప్లేస్లో ఇంట్లో ఉన్న నాటుగుడ్లను ఉడకబెట్టుకొని తింటాను. డైలీ ఫ్రూట్స్ కొనుక్కొని తినలేం కాబట్టి ఇంట్లో ఇలా ఖర్జూరం బాదం పప్పుని కొనుంచుకుంటాను. నానబెట్టిన బాదం పప్పుతో పాటు ఈ ఖర్జూరాన్ని కూడా ఇంట్లో వాళ్ళందరికీ పెడతాను. వాళ్ళతో పాటు నేను కూడా తింటాను. ఇక స్పెషల్గా ఆ రోజు తినే ఫుడ్ అంటూ ఏం ఉండదండి. కాకపోతే నేను నాన్ వెజ్ తినకపోయినా ఇంట్లో వాళ్ళ కోసమైనా వండాలి కాబట్టి అలా వండినప్పుడు నేను ఇంట్లో చేసుకున్న కారపొడో నువ్వుల పొడితోనో నెయ్యి వేసుకొని 2 ముద్దలు పొడితో తిని మిగిలిన 2 ముద్దలు పెరుగన్నం తినేస్తాను. మిగతా 2 రోజులు కూరగాయలే కాబట్టి నో ప్రాబ్లం. ఇక నెలసరి 3 రోజుల్లో ఫస్ట్ రోజు స్నానం చేసేసి నార్మల్గా ఇంట్లో వంట పని ఇంటి పని చేసేసుకుంటాను. రెండో రోజు మాత్రం పిల్లలు స్కూల్ నుంచి రాకముందే వాళ్ళు వచ్చేసరికి గుమ్మాలు ఈ మెట్లు కూడా ఆరిపోయేలా శుభ్రంగా కడిగేస్తాను. వర్షాకాలం కాబట్టి మెట్లు మట్టిగా ఉన్నాయండి. అయితే రెండో రోజే నేను ఇలా చేసేసుకోవడానికి రీజన్ ఏంటంటే, మూడో రోజు స్నానం చేశాక మళ్ళీ ఇల్లు అంతా శుభ్రం చేయాలంటే నా వల్ల కాదండి. ఫ్రెష్గా స్నానం చేసి వచ్చాక నాకు చీపురు పట్టుకోవాలన్నా కూడా ఏంటోగా ఉంటుందండి. అందుకని రెండో రోజు చేసుకుంటాను. అలా అని మూడో రోజు చేయనేమో అని అనుకోకండి, చేస్తాను. కాకపోతే నేను చేయను, అత్తయ్య చేస్తుంది. రెండో రోజే ఇల్లు శుభ్రం చేసేయడానికి ఇది కూడా ఒక కారణం అండి. ఎందుకంటే నేను చేసే పనికి అత్తయ్య చేసే పనికి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. అందుకని రెండో రోజే శుభ్రంగా 3 సార్లు క్లీన్ చేసేస్తాను. ఆల్రెడీ నేను రెండో రోజే వేసేసాను కాబట్టి మూడో రోజు అత్తయ్య జస్ట్ ఒకసారి వేసేసుకొని వచ్చేస్తే సరిపోతుంది. పైగా పూజ గదిలోకి నేను వెళ్ళను కాబట్టి పూజ గది వేసేసి ఇల్లంతా కూడా వేసేస్తుంది. అలాగే బట్టలు ఏమైనా ఉంటే అవి కూడా రెండో రోజు సాయంత్రమే ఉతికేస్తాను. బట్టలు అయితే ప్రతిరోజు ఉతుకుతానండి. అలాగే ఇక ఆ 3 రోజులు కూడా ఉతికేస్తాను. అలా బట్టలు ఉతికిన నీళ్లతో ఇక్కడ గిన్నెలు తోమడానికి చిన్న కుండీలా కట్టించుకున్నాం కదండి. ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది, నాన్న వచ్చి కట్టారు కదా. అయితే ఇది నెలకు ఒకసారైనా శుభ్రంగా బ్రష్ పెట్టి క్లీన్ చేస్తానండి. అత్తయ్య గిన్నెలు తోమేటప్పుడు జస్ట్ నీళ్లు పోసేసి వదిలేస్తుంది. గిన్నెలు తోమిన జిడ్డు మట్టి పట్టేసి మురికిగా తయారవుతుంది. అందుకని ఇలా బ్రష్ పెట్టి క్లీన్ చేసేస్తాను. ఇక్కడ కుక్కర్ కనిపిస్తుంది కదండి, అది పాత కుక్కరు. మీకు ఐడియా ఉందో లేదో, నా కిచెన్ టూర్ వీడియోలో కుక్కర్ పేలింది అని చెప్పాను కదండి, అది ఇదేనండి. అయితే దీన్ని 2 in 1గా వాడతాను అనమాట. అంటే ఒకటి కూర్చోవడానికి 2, వర్షాకాలంలో సడన్గా వర్షం వచ్చేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు గిన్నెలు కడిగేసిన తర్వాత అత్తయ్యని గిన్నెలు తోముకునే సబ్బుని ఈ కుక్కర్ కింద పెట్టేయమంటాను. అప్పుడు వర్షం వచ్చినా తడిసిపోకుండా ఉంటుంది కదా. ఇలా ఇంట్లో చేసుకునే పనులు ఏమైనా ఉంటే అవి చేసేసుకొని రెండో రోజు సాయంత్రం తలకి నూనె రాసుకుంటాను. ఈ నూనెలో 2 బాదం పప్పులు కచ్చాపచ్చాగా చేసుకొని ఆ ముక్కల్ని కొబ్బరి నూనెలో వేసి 2 నిమిషాలు వేడి చేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత తలకు రాసుకుంటాను. ఈ కొబ్బరి నూనె నేను ఎలా తయారు చేసుకుంటానో ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఒకవేళ చూడని వాళ్ళు చూడాలి అనుకుంటే చూడండి. తలస్నానం చేసే ముందు రోజు ఇలా తలకు నూనె బాగా పట్టించుకొని నెక్స్ట్ డే తలస్నానం చేస్తాను. ఇది నేను రిలాక్సేషన్ కోసమే చేస్తున్నానండి. ఆడవాళ్ళకి 1,00,000 ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మన మగవారు ఉన్నంత ధైర్యంగా హ్యాపీగా ధీమాగా మనం ఉండలేం కదా, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. కొన్ని ఎవరికి చెప్పుకోలేము, చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా కొన్నింటికి పరిష్కారం ఉండదు. ఒకవేళ ఉన్నా మనల్ని మనమే స్ట్రాంగ్గా ఉండేలా చేసుకోవడం తప్ప వేరే పరిష్కారం ఉండదు. ఇది ఎవరి ఉండే వాతావరణాన్ని బట్టి వాళ్ళకు ఉంటుందండి.
అలా నేనున్న వాతావరణాన్ని బట్టి నా అభిప్రాయం చెప్పానంతే. చాలామంది నన్ను మీ అక్కగానో, మీ చెల్లిగానో, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గానో నన్ను ట్రీట్ చేస్తూ ఉంటారు. మీరు పెట్టే ప్రతి కామెంటు నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. చాలామంది మంచి మంచి సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ప్రీవియస్ వీడియోలో కూడా ఇద్దరు అన్నీ బాగా చేస్తున్నావు సుమా, గడపకి పసుపు రాసి బొట్లు పెట్టొచ్చు కదా అని కూడా అన్నారు. ఇలాంటివి నాకు చెప్తూ ఉంటే నాకు కూడా ఇలా చెప్పేవాళ్ళు ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నాలో మీకు ఏం నచ్చాయో అవన్నీ నాకు అమ్మ చెప్తేనో అత్తగారు నేర్పిస్తేనో రాలేదండి. నా చిన్నప్పటి నుంచి నాకు ఏ పనినైనా ఒక పద్ధతిగా చేయడం అలవాటు. బహుశా నాన్న నుంచే నాకు అది వచ్చి ఉంటుంది. మా ఇంట్లో నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే 50 సంవత్సరాల క్రితం పుట్టి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి మనవల్ని ఎత్తుకున్న ఒక స్త్రీకి తన జీవితం పట్ల ఎంత అనుభవం ఉంటుందో అలా ఏమో నేనుంటాను. లేటెస్ట్ మోడర్న్ కాలంలో పుట్టి పెళ్లి చేసి అత్తారింటికి పంపిన ఆడపిల్ల కొత్తగా కాపురం చేస్తే ఎలా ఉంటుందో అలా ఏమో అత్తయ్య ఉంటుంది. ఒకే కులమే అయినా, ఒకే మతమే అయినా, ఒకేలాంటి జీవితమే అయినప్పటికీ మనం పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి మన జీవనశైలి ఉంటుంది. మీరు అమ్మాళ్ళ ఇంటి దగ్గర గమనిస్తే ఇంటి ముందు పచ్చదనంతో ఇంటి ముందున్న వేప చెట్టుకి నాన్న పూజ చేస్తూ ఉండడంతో ఆ వాతావరణాన్ని చూస్తూ ఉంటే ఒక ఆధ్యాత్మికమైన భావన కలుగుతుంది. అలాంటి వాతావరణంలోనే పుట్టి పెరిగిన నాకు కూడా అలానే ఉండడం అలవాటైపోయిందండి. నా పెళ్ళైన తర్వాత మా అత్తగారింట్లో దేవుడి దగ్గర పెట్టడానికి ఒక్క పూల చెట్టు కూడా లేదు. మా పెరట్లో మీకు కనిపించే పూల మొక్కలన్నీ నేను వేసినవే. అయితే మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు ఒకేలా ఉండరు కదా. ఒకరు గొప్పవారు కావచ్చు, ఇంకొకరు కాలేకపోవచ్చు. ఒకవేళ ఇద్దరూ గొప్పవారైతే అది వాళ్ళ తల్లిదండ్రుల అదృష్టం లేదా వాళ్ళ అదృష్టం. ఏ వయసులో వాళ్ళకైనా కొంతమందికి ఇంటిని అందంగా ఉంచుకోవడం చాలా ఇష్టం. నేను వర్షాకాలంలో తప్ప మిగతా 2 సీజన్స్లో కూడా కల్లాపు చల్లుకొని ఇంటి ముందు అందంగా ముగ్గులు పెట్టుకుంటాను. కానీ ఈ వర్షాకాలం వచ్చేసరికి పెరట్లో ఎలా ఉందో అలానే వాకిట్లో కూడా ఉంటుందండి. అందుకే మీకు ఈ మధ్య నేను అసలు వాకిట్లో ముగ్గు పెట్టినట్టుగా ఒక్క వీడియోలో కూడా చూపించలేదు. అయితే ఈ వర్షాకాలంలో మాత్రమే అత్తయ్య వాకిలి తుడుస్తుంది. ప్రతిరోజు ముగ్గు పెట్టకపోయినా కనీసం శుక్రవారం, మంగళవారంలోనైనా ఏదో ఒక చిన్న ముగ్గు పెట్టేయచ్చు. కానీ తనకి ఇంట్రెస్ట్ ఉండదు. పెడితే నేనే పెట్టాలి, లేదా అలానే ఉంటుంది. ఓకేనండి, ఇవి నేను కిచెన్లో వాడుకునేవి. ఇవి సపరేట్గానే ఉతుకుతాను. వాటితో పాటు కాళ్ళు తుడుచుకునే డోర్ మ్యాట్స్ కూడా విడిగా నానబెడతాను. నేను కప్పుకోవడానికి, పక్కన వేసుకోవడానికి ఇంట్లో ఏ దుప్పట్లు మాసినట్టుగా ఉంటాయో అవే వాడుకొని 3వ రోజు ఉతికేస్తాను. ఇదివరకు కిందనే పడుకునేదాన్నండి. అలా పడుకుంటుంటే పైనుంచి ఎలకలు పరిగెత్తేవి. అందుకని అమ్మ పీరియడ్స్లో పడుకోవడానికి ఈ చిన్ని మంచం ఇచ్చింది. ఇక అత్తయ్య విషయంలో మీరు అనుకోవచ్చు, పోనీలే సుమా పెద్దవాడు కదా, పనికి వెళ్తుంది కదా అని. అత్తయ్య పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో పని చేయడం అసలు ఇష్టం ఉండదు. అత్తయ్య ఓ 5-6 సంవత్సరాల నుంచి పనికి వెళ్తుందండి. అంతకు క్రితం ఇంట్లోనే ఉండేది. అప్పుడు కూడా నాకు తన హెల్ప్ అంతంత మాత్రమే. అత్తయ్య నా పెళ్ళైన కొత్తలో ఏం చేసేదో ఇప్పుడు కూడా అదే చేస్తుంది. అదే గిన్నెలు తోమడం. నార్మల్గా ఉన్నప్పుడు చేయకపోయినా పీరియడ్స్లోనైనా దేవుడి గది తొడవడం, సిరికి జడవేయడం లాంటివి కూడా చెప్తే మాత్రమే చేస్తుంది. అలాని తను కోడలు కదా నేనెందుకు చేయాలి అన్న స్వార్థం కానీ గర్వం కానీ అస్సలు ఉండదండి. జస్ట్ ఇంట్లో పని మాత్రమే హెల్ప్ చేయదు, కానీ తన కష్టపడ్డ ప్రతి రూపాయి మాకే ఇస్తుంది. రీసెంట్గా కొత్త గవర్నమెంట్ 7,000 రూపాయలు ఇచ్చింది కదండి. ఆ డబ్బులతో అత్తయ్య సిరికి పట్టీలు చేపిస్తుంది. 6 సంవత్సరాల క్రితం మాకు సొంత ఇల్లు ఉండేది కాదు. అప్పట్లో అద్దెంట్లో ఉండేవాళ్ళం. అద్దెంట్లో ఉన్నప్పుడు నరకం అంటే ఎలా ఉంటుందో, ఇల్లు లేకపోతే ఆ కష్టం ఎలా ఉంటుందో ఎన్నో కష్టాలు నష్టాలు చూశానండి. మేముండే అద్దెంట్లో కూడా వర్షం వస్తే ఇంట్లోనూ వానే బయట బురద అన్నట్టు ఉండేది. ఉండడానికి గది కూడా ఒక్కటే ఉండేది. అప్పట్లో మా పరిస్థితి ఇప్పుడున్న దానికంటే ఘోరంగా ఉండేదండి. అత్తయ్య మామయ్య కూడా ఇంట్లోనే ఉండేవాళ్ళు. మా వారు ఒక్కరు కష్టపడితే మిగతా వాళ్ళమంతా ఖాళీగానే ఉండేవాళ్ళం. ఆ టైంలో నాకు జీవితం పట్ల ఎలాంటి అవగాహన లేదండి. ఎవరితో ఎలా ఉండాలో, ఎన్ని కష్టాల్లో ఉన్న జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో
మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. మా వారిది కూడా మా అత్తయ్య లాంటి మనస్తత్వమేనండి. చెప్తే మాత్రమే అర్థం చేసుకోగలరు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరి లైఫ్ ఎలా టర్న్ ఓవర్ అయిందో నాకు తెలియదు కానివ్వండి, నా లైఫ్ని మాత్రం నేను చాలా బెటర్ చేసుకున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో మనల్ని ముందుకు నడిపించే వాళ్ళు ఎవరొకరు ఉండొచ్చు కదా, కానీ నా లైఫ్ని నేను బెటర్ చేసుకోవడానికి నా గురువు మాత్రం సెల్ ఫోనేనండి. చాలామంది అనుకుంటారు సెల్ ఫోన్లు వచ్చాకే సమాజం సర్వనాశనం అయిందని. టెక్నాలజీ చాకు లాంటిదటండి. చాకుతో ఒకరి పీకా కట్ చేయొచ్చు, రుచికరమైన కేకు కట్ చేయొచ్చు. ఏదేమైనా కానీ ఒక వస్తువుని వాడుకునే విధానం మన చేతుల్లోనే ఉంది. మన జీవితం కూడా అంతేనండి. ఒక ఫ్యామిలీలో మనం హ్యాపీగా ఉండాలంటే ఓర్పు, సహనం, సర్దుకుపోవడం అన్నీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు మూవీ సాంగ్స్లో ఎక్కిళ్ళే వచ్చి ఏడుస్తుంటే కష్టం పోతుందా అనే సాంగ్లో ఒక సందేశం ఉంటుంది. అదేంటంటే, ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా, చలునినే తరిమేస్తామా చీపొమ్మని, కస్సుమని కలహిస్తామా, ఉసిరని విలిపిస్తామా, రోజులతో రాజీ పడమా సర్లేమ్మని, సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం, పూటకొక పేచీ పెడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెప్తాం. ఈ సాంగ్లో సాటి మనుషులతో మనం ఎలా ఉండాలో అద్భుతంగా వర్ణించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఇలా నన్ను నేనే మోటివేట్ చేసుకొని నాకు నేనే స్ట్రాంగ్గా ఉండేలా చేసుకుంటాను. ఈ సాంగ్ మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి, ఇక వీడియోలోకి వస్తే పీరియడ్స్లో 3వ రోజు నాకు చాలా పని ఉంటుందండి. ఉదయం 6 గంటలకి లేస్తే పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసి వచ్చేసరికి 8:30 అయిపోయింది. పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుందని మా వారు రవదోస వేసేసి చట్నీ కూడా తయారు చేసేసి పిల్లలకి టిఫిన్ పెట్టేశారు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని అంటారు కదండి. గత జన్మలో పుణ్యం, దానం 2 గట్టిగానే చేసేసినట్టున్నానండి. ప్రతిరోజు నాకు హెల్ప్ చేయకపోయినా చేయాల్సిన టైంలో మాత్రం బాగానే హెల్ప్ చేస్తారండి. ఎప్పుడైనా ఇంట్లో పని ఎక్కువ ఉన్నప్పుడు కూరగాయలు కట్ చేయడం, టిఫిన్ ప్రిపేర్ చేయడం లాంటివి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే నేను బొంతలో దుప్పట్లు ఉతికిన రోజు బావిలో చాలా నీళ్లు తోడుకొని జాడించుకోవాల్సి వస్తుంది. వాషింగ్ మెషిన్ కొన దగ్గర నుండి మెషిన్లో దుప్పట్లు వేస్తే కనుక, ఒకవేళ ఆ టైంకి మా వారు పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే కనుక బావిలో నీళ్లు తోడి మెషిన్లో వేస్తారు. ఒకప్పుడు పీరియడ్స్లో ఆడవాళ్ళకి ఏ పని చెప్పకుండా రెస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇంట్లో ఉన్న అమ్మో, అమ్మమ్మో, నానమ్మో ఎవరో ఒకరు వంట చేసి పెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో అలాంటి అదృష్టం అందరికీ లేదండి. కొంతమందికి అయితే కనీసం మా వారు హెల్ప్ చేసినట్టుగా కూడా చేయరు. నార్మల్ డేస్లో ఎలా పని చేస్తారో ఆ 3 రోజులు కూడా అలానే పని చేస్తారు. ఆ 3 రోజులు అర్థం చేసుకొని హెల్ప్ చేయకపోగా నువ్వు ఇల్లు అంతా తిరిగేస్తున్నావు, అవి ముట్టేసుకుంటున్నావు, ఇవి ముట్టేసుకుంటున్నావు, మా రోజుల్లో మేమైతే చాలా మడిగట్టుకొని ఉండేవాళ్ళమని చెప్తూ ఉంటారు. ఆ రోజుల్లో లాగా ఈ రోజుల్లో కూడా చేసి పెట్టేవాళ్ళు ఉంటే మనం కూడా ఏ పని చేయకుండా ఓ మూలన కూర్చొని ఉండొచ్చు. కానీ ఇంట్లో ఏ పని చేయకపోతే ఆ పని స్నానం చేసిన 3వ రోజు అన్నీ చక్కబెట్టుకోవాల్సిందే. నేనైతే దేవుడి గదిలోకి వెళ్ళనండి. బట్టలు కూడా ఏవి ముట్టుకోను. ఆ 3 రోజులు వేసుకునే బట్టలు సపరేట్గా పెట్టుకుంటాను. పీరియడ్స్లో నేను ఎక్కువగా నైటీసే వాడతానండి. పీరియడ్స్లో వేసుకున్న బట్టలు నార్మల్ డేస్లో వాడనండి. ఇక వంట చేయడం తప్పదు కాబట్టి అన్నీ ముట్టుకోవాల్సిందే. అయితే పండగల టైంలో మాత్రం ఇంట్లో ఉన్నవి కాకుండా షాప్ నుంచి తెప్పించుకుంటాను. శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగానే ఉంటాను. 3వ రోజు స్నానం చేసేసిన తర్వాత డోర్ మ్యాట్స్, కిచెన్లో వాడే క్లాత్స్ ఫ్రెష్గా వేస్తాను. తర్వాత కొంచెం పసుపు ముద్దలా కలుపుకొని చిన్న ట్యాబ్లెట్ సైజులో చేసుకొని మింగేస్తాను. అయితే అప్పటికే నేను 2 గ్లాసుల మంచినీళ్ళు తాగానండి. నీళ్లు తాగిన తర్వాతే పసుపు మింగుతాను. డైరెక్ట్గా పసుపు మింగడం అంత మంచిది కాదు. పసుపు ముద్ద మింగేసిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళు జల్లుకుంటాను. లక్కీగా ప్రస్తుతానికి నాకు ఎలాంటి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ లేవండి. నార్మల్ డేస్లో ఎలా వర్క్ చేసుకుంటానో అలానే ఆ 3 రోజులు కూడా వర్క్ చేసుకుంటాను. అయితే 3వ రోజు మాత్రం చాలా నీరసంగా ఉంటుందండి. ఎందుకంటే పీరియడ్ వల్ల అయితే కాదు, కానీ 3వ రోజు ఇంట్లో వాళ్ళ బట్టలు ఉతికి నేను నా పక్కన వేసుకున్నవి, దుప్పట్లు, మంచం అన్నీ చేసుకొని స్నానం చేసి వచ్చేసరికి చాలా నీరసంగా అయిపోతాను. అందుకనే 2వ రోజే చాలా పనులు చేసేసుకుంటాను.
ఫస్ట్ రోజు రెండో రోజు ఇంట్లో అన్నీ ముట్టుకొని పని చేయడానికి ఉండదు కాబట్టి బయట పెరట్లో పనులు ఏమైనా ఉంటే అవి చేసేసుకుంటాను. ఈ పసుపు నీళ్ళు నేను సిరికి జడ వేయకముందే జల్లాను. స్నానం చేసి ఇంట్లోకి రాగానే ఫస్ట్ పసుపు నీళ్ళే జల్లుతాను. అయితే పిల్లలకి స్కూల్ టైం అయిపోతుందని వాళ్ళు వెళ్ళాక వీడియో షూట్ చేసుకోవచ్చని మళ్ళీ మీకు చూపించడం కోసం జల్లుతున్నాను. వంట చేయడానికి రైసు పప్పు కడిగి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇక్కడ గ్రిల్స్ దగ్గర పెట్టిన బట్టలు 2 రోజుల క్రితం వర్షం వచ్చేటట్టు ఉందని తీసి గ్రిల్స్కి పెట్టాను. అవి తీసి బయట ఎండలో వేశాను. ఇప్పుడు మీకు ప్రాపర్గా 3వ రోజు నేను ఏమేమి చేస్తానో చెప్తానండి. 3వ రోజు ఉదయం లేవగానే నేను పడుకున్న మంచం దుప్పట్లు బయట పెరట్లో పెట్టేస్తాను. తర్వాత బ్రష్ చేసేసి మంచినీళ్ళు తాగి అత్తయ్యకి టీ పెడతాను. టీ మరిగేలోపు ఇల్లు తుడుస్తాను. దేవుడి గది మాత్రం తుడవనండి. తర్వాత అత్తయ్యకి టీ ఇచ్చేస్తాను. అత్తయ్య వాకిలి తుడిచేసి టీ తాగుతుంది. తర్వాత నేనేమో బట్టలన్నీ నానబెట్టుకొని వాషింగ్ మెషిన్లో కూడా దుప్పటి వేసి నానబెడతాను. నానబెట్టిన బట్టలన్నీ ఉతికే ముందు స్టవ్ మీద స్నానానికి నీళ్లు పెట్టుకుంటాను. ఆ నీటిలో వేపకొమ్మలు వేసి మంట సిమ్లోనే ఉంచుతాను. తర్వాత నేను ముట్టుకున్న బట్టలు, కిచెన్లో వాడే క్లాత్స్, డోర్ మ్యాట్స్, దుప్పట్లు, మంచం అన్నీ ఉతికేస్తాను. అవన్నీ ఉతికినప్పుడు జాడించడానికి నీళ్ళు ఎక్కువ కావాలి కాబట్టి బావిలో నీళ్లు తోడడానికి నాని మా వారు కూడా హెల్ప్ చేస్తారు. తర్వాత బట్టలు ఉతికేసి వాడుకునే బకెట్లన్నీ కూడా నీట్గా కడిగేసుకుంటాను. బకెట్లన్నీ బయట పెరట్లోనే ఉంటాయి కాబట్టి వర్షం వస్తే మట్టి మట్టిగా అయిపోతాయి. అందుకనే బట్టలు ఉతికేటప్పుడే అవి కూడా నీట్గా కడిగేస్తాను. నేను బట్టలు ఉతికేలోగా అత్తయ్య ఇల్లు మాపెట్టేస్తుంది. తర్వాత నేను పిల్లలకి టైం అయిపోతుందని ఉతికిన బట్టలు తర్వాత ఆరబెట్టచ్చులే అని బట్టలు జాడించేసి వదిలేస్తాను. తర్వాత నేను స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు, మరగబెట్టుకున్న వేప నీళ్ళు కూడా వేసుకొని స్నానం చేసేస్తాను. స్నానం చేసి ఇంట్లోకి రాగానే పసుపు నీళ్లు జల్లి సిరికి జడవేసేస్తాను. ఈలోగా మా వారు టిఫిన్ రెడీ చేసి ఉంచుతారు. టిఫిన్ తినేసి మళ్ళీ యుద్ధం మొదలు పెడతాను. తర్వాత స్టవ్ మీద వంటకి రెడీ చేసుకొని ఆరబెట్టాల్సిన బట్టలకి డెటాల్ పెట్టేసి బట్టలన్నీ ఆరేసేస్తాను. వాషింగ్ మెషిన్లో ఉతికిన బొంత తీసేసి మళ్ళీ ఇంకో దుప్పటి కూడా వేసి అది కూడా ఉతికేసి వాషింగ్ మెషిన్ కూడా నీట్గా తడి లేకుండా తుడిచేస్తాను. ఈ వీడియో మీకు షేర్ చేయడానికి గల ముఖ్య కారణం, ఒక దిగువ మధ్య తరగతికి చెందిన నేను ఇంట్లో నాకు అనుకూలమైన పరిస్థితి లేకపోయినా, సరైన సౌకర్యాలు లేకపోయినా, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అంతంత మాత్రంగానే ఉన్నా, ఛానల్ పరంగా అయితే అసలు ఎలాంటి సపోర్ట్ లేకపోయినా నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను అంటే దాని వెనుక ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో మీరు నన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకంతో పాటు నాకు మంచి చెడు చెప్పడంలో నా ఫ్యామిలీతో పాటు మిమ్మల్ని కూడా నా ఫ్యామిలీగానే భావిస్తూ ఈ వీడియో మీకు షేర్ చేశానండి. ఈ వీడియో గురించి నేను సరైన క్లారిటీ మీకు వేరే వీడియోలో షేర్ చేస్తానండి. అప్పటి వరకు దయచేసి ఎవ్వరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక ఫైనల్గా పీరియడ్స్లో నేనేం ఫాలో అవుతానంటే, ఆ టైంలో నేను చాలా హైజెనిక్గా ఉంటాను. తినే ఫుడ్లో ఉప్పు, కారం, మసాలాలు లైట్గా ఉండేలా చూసుకుంటాను. అలాగే వాటర్ కూడా ఎక్కువగా తాగుతూ ఉంటాను. పీరియడ్స్లో నేను ఫాలో అవుతుంది కరెక్టో కాదో, ఆ టైంలో నేను ఇంట్లో పనులు చేసుకునే విధానం పట్ల కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, ఇంకా నేను చేయాల్సినవి ఏమైనా ఉంటే అవి కూడా కామెంట్స్లో తెలియజేస్తారని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.